హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే లీడ్ కోడ్ 150లో లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 54 స్పైరల్ మ్యాట్రిక్స్ అయితే చేద్దాం. ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ m into n మ్యాట్రిక్స్ రిటర్న్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇన్ స్పైరల్ ఆర్డర్ అంటాం. ఓకే, ఈ ఆర్డర్లో మనకైతే ప్రింట్ చేయమన్నాడు. ఓకే, అది m x n. ఓకే, ఇక్కడ మనకి ఎటువంటి ఆల్గోరిథం అయితే లేదు, కానీ మనము స్పైరల్ అంటేనే ఏం చేశాడు, ఫస్ట్ అయితే రో స్టార్టింగ్ నుంచి రో ఎండ్ వరకు వెళ్ళాడు. మళ్ళీ ఏం చేశాడు, ఆ రో ఎండ్ దగ్గర కాలం స్టార్టింగ్ నుంచి కాలం ఎండ్ వరకు వెళ్ళాడు. ఇప్పుడు ఆ కాలం ఎండ్ దగ్గర రో ఎండ్ నుంచి రో స్టార్టింగ్ వరకు వెళ్ళాడు. ఇప్పుడు కాలం స్టార్టింగ్ దగ్గర నుంచి కాలం స్టార్ట్ దగ్గర రో ఎండ్ నుంచి రో స్టార్టింగ్ వరకు వెళ్ళాడు. అలాగా మనం రొటేట్ చేసుకుంటూ అన్నీ వెళ్ళాలి. దీనికైతే ఫస్ట్ మనం ఒక వేరియబుల్స్ అయితే తీసుకుందాం. రో స్టార్ట్ ఈక్వల్ టు 0 అని స్టార్టింగ్ నుంచి, రో ఎండ్ ఈక్వల్ టు ఎన్ని రోస్ ఉన్నాయి, మ్యాట్రిక్స్ డాట్ లెంత్ రోస్ ఉన్నాయి. అలాగే కాల్ స్టార్ట్ ఈక్వల్ టు 0, కాలం ఎండ్ ఈక్వల్ టు ఎంత, మ్యాట్రిక్స్ ఆఫ్ ఫస్ట్ రో డాట్ లెంత్ తీసుకున్నా. ఇప్పుడు ఒక ఆన్సర్కి ఒక లిస్ట్, ఇంటీజర్ లిస్ట్ తీసుకున్నాం, న్యూ అరే లిస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఫస్ట్ అయితే ఏం చేద్దాం, రో స్టార్టింగ్ నుంచి ఓకే కాలం స్టార్టింగ్ నుంచి కాలం ఎండ్ వరకు వెళ్ళాడు. ఓకే, ఫర్ ఇంట్ I ఈక్వల్ టు కాల్ స్టార్ట్ I లెస్ దాన్. ఓకే, ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే రో ఎండ్ వచ్చేసి వాల్యూనే తీసుకుందాం, లెంత్ కాకుండా -1 ఇండెక్స్తోనే తీసుకుందాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాల్ ఎండ్ వరకు వెళ్ళాడు. దీనికి యాడ్ చేసేస్తున్నాం మ్యాట్రిక్స్ ఆఫ్ అదేంది, రో సేమ్ ఉంది అంటే రో స్టార్ట్ అంటే ఇది సేమ్. ఇప్పుడు కాలం అనేది మారింది ఏంది, I అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఆ రో స్టార్ట్ని ప్లస్ వేసేస్తాం. ఆ ఫస్ట్ రో ఇంకా అవసరం లేదు మనకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఇక్కడ కాలం ఎండ్ దగ్గర ఉన్నాం. కాలం ఎండ్ దగ్గర నుంచి రో ఎండ్, కాలం ఎండ్ అనేది సేమ్, ఇక్కడ రో స్టార్ట్ అనేది సేమ్, ఇక్కడ కాలం ఎండ్ అనేది సేమ్, కానీ ఏం చేంజ్ అవుతుంది, రో చేంజ్ అవుతుంది. అందుకని ఇంట్ I ఈక్వల్ టు రో స్టార్ట్ కాదు, ఓకే కాలం ఎండ్ అనేది సేమ్, కాలం ఎండ్ ఓకే రో స్టార్టింగ్ నుంచి I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో ఎండ్ వరకు. ఇప్పుడు ఏం యాడ్ చేయాలి, మనకు కామన్ ఏంది, మ్యాట్రిక్స్ ఆఫ్ ఏం చేంజ్ అవుతుంది, x, y అనేది యాక్సిస్ అనుకోండి, I, J అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ x, y అనుకోండి. ఏం చేంజ్ అవుతుంది మనకి, x అనేది చేంజ్ అవుతుంది. అంటే రో అనేది చేంజ్ అవుతుంది, అంటే రో చేంజ్ అవుతుంది, కాలం ఎండ్ అనేది సేమ్. అయిపోయిన తర్వాత ఏం మార్చాలి, ఇప్పుడు కాలం లాస్ట్ కాలం అయిపోయింది, కాలం ఎండ్ ఈక్వల్ టు కాలం మైనస్ వేస్తాం, అదే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ రోలో ఉన్నాం అంటే మనకి ఏం చేంజ్ అవుతుంది, కాలం చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి, కాలం ఎండ్ నుంచి కాలం స్టార్టింగ్ వరకు. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు కాల్ ఎండ్ I గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాల్ స్టార్ట్ I ప్లస్ చేసాం. లిస్ట్లోకి ఏం యాడ్ చేయాలి, మ్యాట్రిక్స్ ఆఫ్ ఇక్కడ ఏంది సేమ్ ఏముంది, రో అనేది సేమ్ ఉంది, అంటే రో ఎండ్ అనేది సేమ్, ఇదైతే మారింది. ఓకే, రో ఎండ్ అయిపోయిన తర్వాత పైకి పంపించాలి దాన్ని, అంటే రో లాస్ట్ ఎండ్తో మనకు అవసరం లేక రో ఎండ్ని మైనస్ చేస్తున్నాం. ఓకే, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు
అంటే ఈక్వల్ టు మనం ఎక్కడున్నాం, రో స్టార్టింగ్ దగ్గర ఉన్నాం, కాలం స్టార్టింగ్ దగ్గర ఉన్నాం. కాలం స్టార్ట్ అనేది సేమ్, అందుకని li డాట్ యాడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాలం అనేది సేమ్. సో కాల్ స్టార్ట్ అనేది సేమ్. ఇక్కడ ఐ పెట్టుకోవాలి. ఐ ఏంటి, ఐ ఏం మారుతుంది, రో మారుతుంది. అంటే రో ఎండ్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో స్టార్ట్ ఐ మైనస్ మైనస్. ఇక్కడ కూడా మైనస్ మైనస్. మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వస్తున్నాం కదా, ఇక్కడ కూడా రో ఎండ్ నుంచి రో స్టార్ట్ వరకు ఇదైతే చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, కాలం స్టార్టింగ్ వచ్చేసి అయిపోయింది, కాలం స్టార్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కాలం పక్కకు మూవ్ అవ్వాలి, కాలం స్టార్ట్. ఇది ఎప్పుడు వరకు అవ్వాలి అంటే వైల్ రో స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో ఎండ్ అండ్ కాల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాల్ ఎండ్ అయ్యేంత వరకు అవ్వాలి. ఎందుకంటే రో స్టార్ట్ రో ఎండ్ వేరేగా వచ్చినప్పుడు అది పక్కకి వెళ్ళిపోతుంది, లేకపోతే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వస్తుంది, లేకపోతే మొత్తం మిస్ మ్యాచ్ అయిపోతుంది. అందుకని ఇది ఇలా పెట్టేస్తాము. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనము రో స్టార్ట్ చేసేసాం, ఇక్కడేమో రో ఎండ్ నుంచి చెక్ చేస్తాం, రో ఎండ్ని వాల్యూగా తీసుకుంటున్నాం. కానీ మనం ఏం చెక్ చేస్తున్నాం అంటే రో స్టార్ట్ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో ఎండా కాదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. ఇక్కడ కూడా చెక్ చేయాలి మనం, రో స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో ఎండ్ అయితేనే అని. ఎందుకంటే మనం పైన చెక్ చేసాము, కానీ ఇక్కడ మళ్ళీ రో స్టార్ట్ మాడిఫై చేసాం కాబట్టి ఇక్కడ కూడా చెక్ చేయాలి. అయితే ఇది అయితే ఈ కండిషన్ చేయాలి. సేమ్ అలాగే ఇది కూడా, ఇఫ్ కాల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాలం ఎండ్ అయితేనే ఇది చేయాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ చెక్ చేసామంతే, మళ్ళీ కాలంని మార్చాం కదా, అందుకని ఫార్మాటింగ్ కొంచెం చేద్దాం. ఇది కంప్లీట్ కోడ్. అయితే ఏం రిటర్న్ చేయాలి, మనము స్టోర్ చేసుకున్న లిస్ట్ని రిటర్న్ చేయాలి. సరే రన్ చేసి చూద్దాం. కాల్ స్టార్ట్, ఇక్కడ ఏం చేయాలి మనం, కాల్ స్టార్ట్ ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాల్ ఎండ్ చేసాము. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే కాలం స్టార్ట్ ప్లస్ చేయాలి కదా. ఓకే, టెస్ట్ కేస్ అన్నీ పాస్ అయ్యి. ఒక్కసారి గమనించండి, రో స్టార్ట్ రో ఎండ్, కాలం స్టార్ట్ కాలం ఎండ్, రో ఎండ్ రో స్టార్ట్ కాలం స్టార్ట్ కాలం ఎండ్ వెళ్ళిపోయినాం. అంటే రో స్టార్ట్ కామన్, ఇప్పుడు కాలం ఎండ్ కామన్, రో స్టార్టింగ్ నుంచి రో ఎండింగ్ వరకు. ఇప్పుడు రో ఎండ్ కామన్, కాలం ఎండ్ నుంచి కాలం స్టార్ట్ వరకు. ఇప్పుడు కాలం స్టార్ట్ కామన్, రో ఎండింగ్ నుంచి రో స్టార్ట్ వరకు. ఈ ఫర్ లూప్లో మనం రాసాం అంతే. సబ్మిట్ చేస్తుంటాం. సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్.